మనకి ర్యాపిడోలో అయితే రైడ్ అయితే రాలేదన్నమాట. చాలాసేపు అయితే వెయిట్ చేస్తాం, హాఫ్ అన్ అవర్. అందుకే అంకుల్ డెలివరీ పార్సల్ ఉంది కదా, పార్సల్ డెలివరీ అదైతే ఆన్ చేస్తాను అనమాట. ఒక రైడ్ వచ్చింది మనకి 20 కిలోమీటర్స్ది, 230 రూపీస్ అయితే చూపిస్తుంది. రాండి అంకుల్ డెలివరీ పిక్ చేసుకుందాం. ఐటమ్ తీసుకొని తర్వాత ఏదైనా అదే రూట్లో ర్యాపిడ్ వస్తే తీసుకుందాం. ఇప్పుడు వస్తుంది అదే ర్యాపిడ్, చిన్న చిన్న వస్తున్నాయి. ఓకే, ఫస్ట్ ఇది పిక్ చేసుకుందాం రండి. पेमेंट कैसे करना है अभी? वो जो नंबर कॉल किया ना उसको कर दीजिए। जहाँ पे डिलीवर करेंगे वो पेमेंट करेंगे आपको? ओके ठीक है। ओके मैम, मैं कर सकती हूँ क्या पेमेंट आपको? ओके कर दीजिए। आपका नंबर आप मुझे बता दो, जब हो जाएगा ना डिलीवरी इसको फोटो खींच लीजिए, इसको मैं स्कैन कर लेती हूँ, मैं ही कर दूँगी पेमेंट। ओके, उनसे मत लेना। ठीक है, मैं कर दूँगी। అయితే అంకుల్ డెలివరీలో ఐటమ్ అయితే పికప్ చేసుకున్నాము. ఈ బ్యాగ్ ఇచ్చారనమాట అంకుల్ డెలివరీలో. దీనికి 200 రూపీస్ ఇస్తున్నారు. దీన్ని తీసుకోపోయి 20 కిలోమీటర్స్. ఇలాగ వెళ్తూ మనకి ఏదైనా లాంగ్ పికప్ వస్తే ఇంకో తీసుకుందాము. రైడ్ అయితే తీసుకుని అయితే వెళ్తాను అనమాట. సో దీంట్లో జాయిన్ అవ్వాలంటే ఏం లేదు, గూగుల్ ప్లే స్టోర్లో పోయి ఎవరైనా జాయిన్ కావాలంటే అంకుల్ డెలివరీ యాప్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీరు డాక్యుమెంట్స్ ఒక 4 అడుగుతుంది అనమాట. ఆధార్ కార్డ్ ఫ్రంట్ బ్యాక్, పాన్ కార్డ్ అడుగుతుంది, తర్వాత డ్రైవింగ్ లైసెన్సు, తర్వాత మీది బైక్ ఉంది కదా అదే ఆర్సీ, తర్వాత వచ్చేసి రెంటల్ అగ్రిమెంట్ కావాలన్నమాట, ఇంపార్టెంట్. డెలివరీ అనమాట. ఇంత పెద్ద బాక్స్ ఇస్తే ఎలాగా పట్టించుకోపోయేది, సేఫ్టీ ఉండదు అసలు. మనకి ఎక్కడైనా బైక్ ఎక్కడైనా స్కిడ్ అయితే ఏం పరిస్థితి, వెనకాల చూసి అల్లాడుతుంది బాక్స్ అలాగే ముందర పోయే వెహికల్ది. బుక్ చేసేవాళ్ళు కూడా చిన్న చిన్న పార్సల్ అయితే ఇంటికి ఇవ్వాలన్నమాట. ఏమైనా ఎక్కువ వెయిట్ ఉంటే ఆటోకి లేకపోతే ఏమైనా చేయాలన్నమాట 4 వీలర్లో. 2 వీలర్లో ఇంత ఐటమ్స్ ఇస్తే ఎలా కలుగుతుంది? వాట్ ద హెల్ ఇస్ దిస్ మ్యాన్? బాబా డ్రైనేజ్ పొంగిపోతుందా లేకపోతే నీళ్ళు ఎక్కడ స్టోర్ అయ్యా? ఏం తెలియదు. పర్ఫెక్ట్ ఎక్కడైనా ఉందంటే ఇప్పుడు వెళ్ళాను. थैंक यू सर। पैसा भेज। हाँ पेमेंट डन ओके थैंक यू। సో అంకుల్ డెలివరీలో పార్సల్ తెచ్చినందుకు 21 కిలోమీటర్కి మనకి వచ్చింది 205 రూపీస్ అయితే ఇచ్చారనమాట. 1 అవర్ అయింది. ఓకే అండి, నెక్స్ట్ డ్రైవ్ అయితే చూస్తాం. ర్యాపిడో వస్తే ర్యాపిడో వస్తాయి. లాంగ్ టైం వెయిట్ చేసిన తర్వాత ర్యాపిడో అయితే ఏది రాదలేదనమాట, అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. అందుకని అంకుల్ డెలివరీ ఆన్ చేసినాము. ఇంకోటి మన లొకేషన్కి అయితే వచ్చింది, సెకండ్ అంకుల్ డెలివరీ అనమాట. పిక్ చేసుకుందాం దీన్ని. అలాంటి లొకేషన్కి అయితే వెళ్దాం. ఏమిస్తారు ఐటమ్? పార్సల్ వస్తే ఏమంటే ఇంకో తలనొప్పి, మనము బిల్డింగ్ ఎక్కాలా, లోపల పోవాలి, అపార్ట్మెంట్ ఏమైనా ఉంటే అక్కడ పోయి ఐటమ్ అయితే పిక్ చేయాలన్నమాట. ఇదో కష్టం అనమాట. బిల్ అయితే ఇచ్చారనమాట మేనేజరు. నేనైతే లీస్ట్ చూసి భయపడ్డాను అనమాట. 4-5 ఐటమ్ ఉంటాయి, 2 వీలర్లో ఎత్తుకుపోయేది. ఇక్కడ చూసి పెద్ద పెద్ద బాక్సులు ఉన్నాయి అని చూస్తే వాటి పిలిచాను అనమాట, రా ఏమో చూడనేసి. సో ఇక్కడ ఉన్నాయి కదా ఈ ప్యాకెట్లు చిన్న చిన్నవి, 4 ఇచ్చాడు అనమాట. ముందర పెట్టుకోపోవచ్చు అనుకున్నాను, హ్యాపీగా అయిపోయాను అనమాట. లేకపోతే దాన్ని ఎలా ఎత్తుకోపోయేది. అవన్నీ ఇవన్నమాట డెంటల్ సంబంధించిన ఐటమ్స్ అనమాట, కోల్గేట్ది. సో అది వాన వేరే స్టార్ట్ అవుతుంది అనమాట. అందుకని అవన్నీ బాక్స్ ఏమైనా ఇరానా అంటే వాడు బాక్స్ ఇలా కరెక్ట్గా. సో ఇలా అంటే అందనమాట. మనకైతే బ్యాగ్ ఏమి ఉండదు కాబట్టి అక్కడైతే ఒక దారం ఎత్తుకొని ఇప్పుడైతే నేనైతే కట్టుకునేసి ముందర వేసుకునేసి ఉంటాం అనమాట. ఈ బిల్ అయితే వాళ్ళకి ఇవ్వాలన్నమాట, ఇవ్వకపోతే వాళ్ళకి మిస్ మ్యాచ్ అవుతుంది అనమాట. సో ఐటమ్ ఏది ఉంది ఏది తెలియదు అనేసి వాళ్ళకైతే తెలియదు అనమాట. అందుకే బిల్స్ కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి. సో పైన నేను ఇప్పటివరకు చేశాను ఒక 2 రైడ్ అయితే కంటిన్యూగా వస్తూనే ఉన్నాయన్నమాట. సో ఎవరైనా చేయాలనుకుంటే ఓపిక్గా చేసుకోవచ్చు అనమాట. రోజుకి నేను చెప్తున్నా మినిమం 1000 రూపాయలు కూడా చేసుకోవచ్చు. సో బాగానే అయితే వస్తున్నాయి, కానీ ఐటమ్ కొంచెం చూసి పిక్ చేసుకొని జాగ్రత్తగా తోలుకోవాలన్నమాట. సో అమౌంట్ వస్తుంది కదా అనేసి ఎంత ఐటమ్ ఇస్తే అంత ఐటమ్ ఓవర్లోడ్ వేసుకుంటే మళ్ళీ మనకి ట్రాఫిక్లో తోలడం చాలా కష్టం అన్నమాట. సో ఏమైనా జరగవచ్చు. మనం బాగా సేఫ్టీగా ఉంటేనే కదా డబ్బులు సంపాదించేకి, లేకపోతే డబ్బులు లే కదా. సో అందుకనేసి చూసి తీసుకోండి. ఎక్కువ ఐటమ్ ఉంటే చెప్పేసి మరి అయితే క్యాన్సిల్ చేసుకోండి. అంటూ రోజు వాన పడింది. ఇప్పుడు కొంచెం తగ్గిందనమాట వాన. చూసారా
సో మనమైతే సెకండ్ ఐటమ్ అయితే ఇక్కడ తీసుకొని వచ్చేసామన్నమాట. ఇతనే ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇచ్చేసి అయితే ఇప్పుడు ఏంటి వెళ్ళిపోదాము. సో నేను చెప్పేది ఏమంటే ఒకటే, అంకుల్ డెలివరీ మస్తుగా ఉంది. సరేనా, చేసేవాళ్ళు సంపాదించాలా, కానీ వాళ్ళ డబ్బులు ఈజీగా నేను చేసుకుంటా, వెయిట్ వద్దు నాకు అనుకునేవాళ్ళు ఏదైతే చేయొచ్చు అనమాట. డబ్బులు అయితే బాగా వస్తాయి. సో చూసుకొని జాగ్రత్తగా చేసుకోండి. నేనైతే రికమెండ్ చేయట్లేదు, మీ ఇష్టం. చేయండి, ఒకరోజు 2 రోజులు, ఒక వారం చేయండి, మీకే డిఫరెన్స్ అయితే తెలుస్తుంది అనమాట. ఏది బెటర్, ఎంత వస్తుంది, ఎంత మిగులుతుంది ఏమనేసి. సో నేను చేసిన ఈ 2 రైడ్లు బట్టి చాలా బాగా అనిపించింది నాకైతే, చాలా బాగుందనమాట. సో చేయండి. ఛానల్ అయితే ఇప్పటివరకు చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంకల్ డెలివరీ అనేసి ప్లే స్టోర్లో కొట్టారంటే యాప్ అయితే డౌన్లోడ్ అయిందనమాట. మీకు 4 డాక్యుమెంట్స్, బైక్ ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, తర్వాత రెంటల్ అగ్రిమెంట్ ఉండాలన్నమాట. సో ఇవి అయితే అప్లోడ్ చేసినారంటే మీకు కాల్ చేస్తారు వాళ్ళే, 1 డే లోపల కాల్ చేస్తారు. ఐడి అయితే వితిన్ 24 అవర్స్ మీకు అయితే యాక్టివేట్ అయిపోతుంది అనమాట. తర్వాత మీకు రైడ్లు అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట. వచ్చేది ఎలా వస్తాయంటే రైడ్లు ఒకేసారి 10 రైడ్లు 20 రైడ్లు కూడా వస్తాయి అనమాట. సో ఇదనమాట. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.